పండగ పూట విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లి వద్ద చోటు చేసుకుంది. హోలీ ఆడిన అనంతరం నలుగురు యువకులు వార్ధా నదిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకులను నదిమాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు, రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టాయి. హోలీ పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలం మండలం తాటిపల్లి వద్ద చోటు చేసుకుంది. హోలీ ఆడిన అనంతరం నలుగురు యువకులు వార్ధా నదిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకులను నదిమాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు, రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఓకే, థ్యాంక్ యూ మురళి. అయితే కుమరం జిల్లాలో హోలీ సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే కౌటాల మండలం తాటిపల్లి వార్ధా నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు ఒకటేసారి గల్లత్తు కావడంతో అక్కడున్న స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించారు. అయితే స్థానిక సిఐ సాదిక్ పాషా ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పటికైతే ఒక 2 మృతదేహాలు లభ్యమైనట్టు సమాచారం. మరికొంత టైం పట్టే ఆలోచనలో ఉన్నది. ఇంకా మృతదేహాలు వెలికితీస్తా, అలాగే ఇంకా సమయం పట్టేలాగున్నది. వార్ధా నదిలో అంటే తీవ్రంగా ఆ ఒడ్డు ఉండడంతో, అట్లనే ఇసుక మెట్టలు కట్టడంతో ఈ మృతదేహాలు వెతికతీస్తా కొంచెం ఆలస్యంగా జరిగే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే ఇంకా కాసేపు సమయం పట్టే ఆలోచన అయితే ఉన్నది. ఈ నందిగామ గ్రామంలో మాత్రం తీవ్ర విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా ఇక్కడ 4 యువకులు మాత్రం గల్లెత్తైనట్టు సమాచారం ఉన్నది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.